ఇవాళ మా రెసిడెంట్ కమిషనర్ గారితో ఒక గంట సేపు ఇక్కడున్న పెండింగ్ ప్రాజెక్ట్స్ మీద మాట్లాడటం జరిగింది. ముఖ్యంగా మొట్టమొదటి డిఫెన్స్ మినిస్ట్రీకి సంబంధించిన కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి. తర్వాత ఇండస్ట్రీస్కి సంబంధించింది ఒకటి, ఇంకోటి ఇరిగేషన్, ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ని జాతీయ ప్రాజెక్టుగా చేయాలని ముఖ్యమంత్రి గారు వచ్చి ఇక్కడ అడిగిపోయారు. ఇవన్నిటిని ప్రాధాన్యత క్రమంలో లిస్టు తయారు చేసుకున్నాం 4-5. ఈ 4-5 రేపు మేము పొద్దున్నుంచి 2-3 గంటల దాకా ఈ కార్యక్రమాన్ని చేసుకొని 4 గంటలకి లేటెస్ట్ స్టేటస్ ఏంటో రేపు తెలియజేయడానికి మళ్ళీ 4 గంటలకి ఇక్కడే ప్రెస్ మీట్ పెట్టి మేము కలిసినటువంటి డిపార్ట్మెంట్స్ అక్కడ అధికారులు ఇచ్చినటువంటి సమాధానం, రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులకి వాళ్ళు ఎంతవరకు సహకరిస్తున్నారు, సహకరించారు, ఏమన్నా క్లియరెన్స్ అయినాయా, అవుతున్నాయా, ఆ స్టేటస్ అంతా మీ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలకి తెలియజేసే కార్యక్రమాన్ని చేస్తాం. రైల్వే లైన్ల గురించి కూడా చాలా కాలంగా నాగర్ కర్నూలు పార్లమెంట్లో పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయి. ఆ కొత్త రైల్వే లైను మదనాపురం రైల్ లైన్ నుంచి వనపర్తి నగర్ నుంచి కర్నూలుకి, వనపర్తి నుంచి నాగర్ కర్నూలుకి, నాగర్ కర్నూలు నుంచి అచ్చంపేటకి, అచ్చంపేట నుంచి మాచర్లకు పోయేటటువంటి లైన్ను మొన్న సర్వే కూడా డిక్లేర్ చేయటం జరిగింది. దాన్ని త్వరగా సర్వే పూర్తి చేయించి ఒకవేళ దానికి కావలసిన రెవెన్యూ రిటర్న్ సరిగా లేకపోతే బ్యాక్వర్డ్ ఏరియా డెవలప్మెంట్ కింద ఈ రైల్వే లైన్లు తీసుకోవడానికి ముఖ్యమంత్రి గారి ద్వారా ప్రత్యేకంగా రైల్వే మినిస్టర్కి లెటర్ రాయించి దీన్ని కూడా ప్రాధాన్యత క్రమంలో తీసుకుంటాం. ఈ లైన్ మొత్తం నాగర్ కర్నూలు పార్లమెంటుకి సంబంధించింది కాబట్టి ఈ రైల్వే లైన్ గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాం. అంతే కదా? అంతే. ఇంకా నేను కొత్తగా తీసుకున్నాను కాబట్టి ఇక్కడ తెలుసుకుని మళ్ళీ రేపు సాయంత్రం 8 గంటలకు నేను ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళి ఇక్కడ రేపు కేంద్ర ప్రభుత్వంలో మాట్లాడినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన సమాధానాలు వాటన్నింటి గురించి కూడా ఇక్కడ మాట్లాడడం జరుగుతుంది. త్వరలోనే మన రాష్ట్రం నుంచి IAS IPS ఆఫీసర్ డిప్యుటేషన్ మీద కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న వారిని మన తెలంగాణ భవన్కి పిలిచి వారిని ఒక లంచ్ మీటింగ్ కానీ ఒక డిన్నర్ మీటింగ్ కానీ చేసి వారి సహకారాన్ని కూడా తెలంగాణ రాష్ట్రానికి తీసుకోవడం జరుగుతుంది. మీరు కూడా నిరంతరం మీ డ్యూటీతో పాటు మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రానికి కావలసిన అన్ని సహాయ సహకారాలు మీడియా ద్వారా అందించాలని, ఎక్కడైనా సమాచారం మీకు వస్తే అది ప్రజల ముందు పెట్టేటప్పుడు మా PRO చక్రవర్తి ఉన్నాడు, మాకు కానీ తెలియజేస్తే మేము దాన్ని సరి చేసుకుంటాము, మీకు సరైన సమాధానం చెప్పటం చేస్తాను. మరొకసారి మీడియా మిత్రులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఏంటన్నా నాకు ఇక్కడ వచ్చేటప్పుడు ముఖ్యమంత్రి గారితో నేను కలవటం జరిగింది. ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పారు 10 సంవత్సరాల నుంచి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన డివిజన్ మీద ఒక నిర్ణయానికి రాకుండా ఆ ఫైల్ ఇక్కడే ఆగిపోయి ఉంది. కానీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈ సమస్యకు ఒక పరిష్కారం చూపించాడు. దాని ప్రకారం రేవంత్ రెడ్డి గారు చెప్పిన దాని ప్రకారం మన శబరి గెస్ట్ హౌస్ దగ్గర, అంటే హైదరాబాద్ హౌస్కి పక్కన 3.5 ఎకరాలు తెలంగాణ రాష్ట్రానికి, ఆ శబరి గెస్ట్ హౌస్తో పాటు దాని చుట్టుపక్కల 3 ఎకరాలలో ఉన్న బిల్డింగులు
ప్లస్ శబరి గెస్ట్ హౌస్ తెలంగాణకి. అదే రకంగా మనకి పటోడి హౌస్ అక్కడ 7.5 ఎకరాలు ఏదో ఉంది. దాంట్లో మన తెలంగాణ రాష్ట్రానికి 5.5 ఎకరాలు ల్యాండ్ మనకి ఇవ్వటానికి అగ్రిమెంట్ అయింది. అది ఆంధ్రాకి ఈ గోదావరి, స్వర్ణముఖి ఇక్కడ ఉన్నటువంటి ఇతర క్వార్టర్స్ అవన్నీ వారికి ఇవ్వటం జరిగింది. అక్కడ పటోడి హౌస్లో 7.5 ఎకరాల్లో మిగిలిన భూమి, ఇక్కడ ఉన్నటువంటి భూమి వారు తీసుకునే విధంగా నిర్ణయం జరిగి 2 ప్రభుత్వాల తరఫున సంతకాలు చేసి అధికారులు, ముఖ్యమంత్రులు ఆ ఫైలు హోమ్ మినిస్టర్ దగ్గర పంపించారు. ఆ ఫైలును కూడా త్వరగా క్లియర్ చేయించాలనే దాని మీద ప్రయారిటీ లిస్టులో ముఖ్యమంత్రి గారు చెప్పారు. రేపు నేను సిఆర్ గారు హోమ్ మినిస్టర్కి వెళ్ళి ఆ ఫైల్ను కూడా త్వరగా క్లియర్ చేపిస్తే వెంటనే 5.5 ఎకరాల్లో కొత్తగా తెలంగాణ భవనాన్ని కట్టడానికి ప్రణాళికలు తయారు చేస్తారని చెప్పారు. ఇక్కడ 3.5 ఎకరాలు కూడా ఇక్కడ సీఎం గారు, గవర్నర్ గారు, డిప్యూటీ సీఎం ఇటువంటి డిగ్నిటరీస్ వచ్చేటప్పుడు ఉండటానికి ఇక్కడ మొత్తం తెలంగాణ భవనానికి సంబంధించిన అన్ని బిల్డింగ్స్ అక్కడ కట్టేటటువంటి ప్రణాళికలు కూడా త్వరలోనే తయారు చేస్తారని ముఖ్యమంత్రి గారు చెప్పారు. అది ఉగాది నాటికి అయిందో లేదో కానీ ఈ క్లియరెన్స్ అయిన వెంటనే ఎంత త్వరగా వీలుంటే అంత త్వరగా, మీరు చూస్తున్నారు కదా 10 సంవత్సరాల్లో ఆగిపోయిన ఫైల్ని 10 రోజుల్లోనే క్లియర్ చేసే రికార్డు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. కుడి ఎడమైతే పర్లేదు, అసలు ఊరికే లాక్ అయ్యి కదలకుండా ఉన్నటువంటి ఫైల్ని 10 రోజుల్లోనే సంతకం పెట్టి ఆ కార్యక్రమం చేశారు. మొన్న మన ముఖ్యమంత్రి గారు దావోస్లో ఇండస్ట్రీస్ మీటింగ్కి వెళ్ళారు, మీరు చూశారు. 2 రోజుల్లో రికార్డు స్థాయిలో ఇండస్ట్రీస్ అందరినీ కలిసి 40,000 కోట్ల రూపాయల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కు తీసుకొచ్చేటటువంటి ఐఎమ్ సారీ పాత సిఆర్ లాగానే అయిపోయింది. తెలంగాణ రాష్ట్రానికి 40,000 కోట్ల రూపాయల పెట్టుబడులు మన తెలంగాణ రాష్ట్రానికి తీసుకొని రావడానికి అత్యంత సమర్థవంతంగా అందరితో కలిసి సాధించాడు ముఖ్యమంత్రి గారు. అంతేకాకుండా హైదరాబాద్లో మూసీ నది మనకి మలేరియా రావటానికి, ఇతర కమ్యూనికబుల్ డిసీజెస్ రావటానికి ఇది ఒక సెంటర్ లాగా ఉంటుంది. అంత మురుగుతో నిండి వాసన కొడుతుంది. హైదరాబాద్, సికింద్రాబాద్ సిటీలోనే మధ్యలో ప్రవహించేటటువంటి ఈ మూసీ నదిని సుందరీకరణ చేసి, క్లీన్ చేసి, ఏ రకంగా అయితే లండన్లో థేమ్స్ నదిని అభివృద్ధి చేశారో ఆ రకంగా ఈ 2 పక్కల బాగా అభివృద్ధి చేసేటటువంటి ఒక స్కీమ్ కోసం దానికి ప్రత్యేకంగా శ్రద్ధ చూపించారు. త్వరలోనే దానికి కూడా ప్రారంభోత్సవం చేస్తానని చెప్పారు. ఇవి సంక్షిప్తంగా ఇవాళ రాష్ట్రంలో 6 గ్యారంటీల్లో 2 గ్యారంటీలు ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇంకో 2 ఇప్పుడే చేస్తానన్నారు. మిగిలిన 2 కూడా 100 రోజుల లోపులోనే చేస్తానని చెప్పారు. ప్రభుత్వం శరవేగంతో ప్రజల భాగస్వామ్యంతో ప్రభుత్వం ముందుకు పోతుంది. ఎక్కడ? ఢిల్లీలో ఇక్కడ ఎన్ని రోజులు అవసరం ఉంటే అన్ని రోజులు మీకు, మా ఆర్సీ గారికి, అందరికీ అందుబాటులో ఉంటాను. మీకు తెలుసు ఇంతకుముందు ఏ రకంగా ఉన్నానో ఇప్పుడు కూడా అదే రకంగా ఉంటాను. అంటే ఇప్పుడు మీ అందరికీ తెలుసు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి నేను రాజకీయ నాయకుడిగా ఆ పార్లమెంట్ ఎన్నికల్లో కొంత బిజీగా ఉండటం వల్ల తక్కువగా ఉంటాను. తర్వాత ఎంపీగా, ప్రత్యేక ప్రతినిధిగా ఇక్కడ కార్యక్రమాలు చేయడానికి నా కార్యక్రమాలు ఇక్కడే ఉంటాయి. ఎంపీగా చేయొచ్చు, అది కూడా చేయొచ్చు. అది ఓకే.
రండి